పెళ్లి చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని గడపాలని ఉన్న ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చిందని చెప్పింది సీనియర్ నటి కాంచన. నమ్మిన వాళ్లే తనను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వెండితెరపై ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించిన అలనాటి అందాల తార కాంచన దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో మంది అగ్రతారలతో కలిసి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసింది. ఒకప్పుడు రాజభోగాలు అనుభవించిన ఈ నటీమణి ప్రస్తుతం బంధువుల దగ్గర ఉంటూ భగవంతుడి స్మరణలో సమయాన్ని గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు వెల్లడించింది. నమ్మిన వాళ్లే తనను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో మంది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఆ ఆలోచనను చంపేసుకున్నట్లు వెల్లడించింది. నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. 200కు పైగా సినిమాల్లో నటించి తాను బోలెడు డబ్బు సంపాదించాలని కాంచన చెప్పింది. అయితే తన పిన్ని కొడుకు ఆస్తి కొట్టేసేందుకు ప్రయత్నించాడని వెల్లడించింది. అతడికి తన తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కష్టాల్లో ఉన్న మా పేరెంట్స్కు నేను అండగా ఉన్నాను. కొడుకు మాదిరిగా ముందు నిలబడి కష్టపడి డబ్బు సంపాదించాను. కానీ నా ఆస్తిని మా పిన్ని కొడుకు కొట్టేసేందుకు ప్రయత్నించాడు. నా పేరెంట్స్ కూడా తనకే సపోర్ట్ ఉండడం ఆశ్చర్యం కలిగించింది, బాధేసింది అన్నారు. ఎవరి కోసం కష్టపడ్డానో వాళ్ళే నాకు అండగా నిలవలేదు. నా మాటలకు మించి వేరే వాళ్ళ మాటలను నమ్మారు. ఆ సమయంలో నేను వాళ్లకు ఎదురు తిరగకపోవడం తప్పైపోయింది. వాళ్ళు మారుతారనే భావించాను, కానీ వారిలో ఏ మార్పు రాలేదు. చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను అని పేర్కొన్నారు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అనుకున్నాను. నిజానికి నా కుటుంబ సభ్యులు బంధువులు చేసిన మోసానికి ఎంతో గుండె ఆగి చనిపోవాలి అని అనుకున్నాను, కానీ తట్టుకుని నిలబడ్డాను అని చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోవాలని ఆలోచనను చంపుకున్నాను. అందరిలాగే తనకు పెళ్లి చేసుకోవాలని, ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనేక కోరికలు ఉన్న పరిస్థితుల కారణంగా ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చిందన్నారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ప్రయత్నించారు. వారిలో హీరోలు ఉన్నారు, దర్శక నిర్మాతలు ఉన్నారు. కానీ నేను కుటుంబ పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోవాలని ఆలోచన మానేశాను. ఇంకా చెప్పాలంటే చంపుకున్నాను అనే చెప్పాలి. ఇంటి నుంచి బయటకు వచ్చాక నా ఆస్తిని దేవాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాను. బ్రహ్మచారినిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని వెల్లడించారు. ప్రకాశం జిల్లా కరవదిలో 1939 ఆగస్టు 16వ తారీఖున కాంచన జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆ తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎయిర్ హోస్టెస్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1970లో ప్రేమించి చూడు సినిమాతో హీరోయిన్ గా తెరకెక్కారు. ఆ తరువాత ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.